లక్ష్మీనరసింహస్వామి వారి 30వ అఖండ జ్యోతిని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బర్కత్పురాలోని యాదాద్రి భవన్ నుండి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి సీఈఓ రామకృష్ణారావు ముఖ్య అతిథులుగా విచ్చేసి పూజ నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 12 అడుగుల ఎత్తుతో స్వామి అమ్మవార్ల విగ్రహాలతో అలంకరించిన దివ్య పుష్ప రథం శోభాయాత్రను యాదాద్రి భవన్ చైర్మన్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతుందని తెలిపారు. ఈ యాత్ర నారాయణగూడ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్, విద్యానగర్, రామాంతపూర్, ఉప్పల్ మీదుగా 11వ తేదీన యాదాద్రికి చేరుతుందని వివరించారు. ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లకు వేద మంత్రాలు, శ్రీ సూక్త పారాయణాలతో యాత్ర సాగుతుందని తెలిపారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 30 సంవత్సరాల క్రితం ఈ అఖండ జ్యోతి యాత్ర హైదరాబాద్ బర్కత్పురం నుండి యాదాద్రి భవన్ నుండి చేపడుతుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా 30వ అఖండ జ్యోతి యాత్ర దిగ్విజయంగా ప్రారంభం చేయడం జరిగింది. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథిగా బీర్ల ఐలయ్య గారు, ఆలేరు ఎమ్మెల్యే అండ్ గవర్నమెంట్ విప్ గారు రావడం జరిగింది. అదేవిధంగా దేవస్థానం ఈవో గారు, ధర్మకర్త రామూర్తి గారు, మూర్తి గారు రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కు చాలా మంది పుర ప్రముఖులు, భువనగిరి వాస్తవులు, యాదగుట్ట వాస్తవులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ యాత్ర దిగ్విజయంగా 4 రోజుల తర్వాత యాదగిరిగుట్ట దేవస్థానం చెప్తుంది. అందరూ కూడా పురోహితులు కూడా అందరూ దేవుని దర్శించుకోవాలని మరి కోరుతున్నాం. ముఖ్యంగా ఈ రోజు ప్రారంభానికి కూడా ముఖ్య అతిథులుగా మన కిషన్ రెడ్డి గారు రావాల్సి ఉండే, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, దేవాదాయ శాఖ కొండ సురేఖ గారు కూడా రావాల్సి ఉండే. వారు వేరే గుళ్ళల్లో పూజల్లో ఉండి నిమగ్నమై రాలేకపోయారు. కాబట్టి ఈ యాత్రను మన ఐలయ్య గారు బ్రహ్మాండంగా ముందు నడిపించారు. వారికి మేము ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఈ అఖండ జ్యోతి తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.